భూస్వామ్య రాజ్యంలో సామ్యవాద పూలు వికసింపజేసిన స్వార్థ త్యాగి జననాయకుడు కర్పూరి ఠాకూర్. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసిన తొలితరం నాయకులు చాలా అరుదు. దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో కాంగ్రెస్తో అంటగాగిన వారే. అట్లాంటిది తన జీవితం మొత్తం కాంగ్రెస్కు వ్యతిరేకంగా సోషలిస్టుగా బతికింది జననాయకుడు కర్పూరి ఠాకూర్. సోషలిస్టు భావజాలంతోనే సమాజం కోసం కృషి చేసిండు. బుద్ధుడు పుట్టిన నేల బీహార్లో అత్యంత వెనుకబడిన మంగలి కుటుంబంలో 1924 జనవరి 24న జన్మించిన కర్పూరి ఠాకూర్ చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. తన 14వ ఏట సొంతూరులో యువజన సంఘంను నిర్మించి రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. గ్రంథాలయాన్ని నిర్వహించాడు. డిగ్రీ చదువుతూ క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. 1942 నుంచి 45 వరకు జైలు జీవితం గడిపిండు. కిసాన్ మహాసభ నాయకుడు స్వామి సహజానంద సరస్వతి, సోషలిస్టు నాయకులు ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణల శిష్యరికంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు. సోషలిస్టు పార్టీ నేతృత్వంలోని రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. మరో సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాతో కలిసి ఉద్యమాలు నిర్మించిండు. భారతీయ క్రాంతి దళ్ పార్టీని స్థాపించిండు. 1952 నుంచి 1985 వరకు వరుసగా 9 సార్లు అన్ని అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి గెలిచిండు. 1977 గాంధీ జయంతి రోజున బయటకు వచ్చిన మరుక్షణమే ప్రభుత్వం అరెస్టు చేసింది. 1977లో పార్లమెంటుకు కూడా ఎన్నికైండు. ఒకసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, 2 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిండు. మద్యపాన నిషేధాన్ని విధించి మహిళల మన్ననలను అందుకున్నాడు. అందరికీ ఉచిత విద్యను అందించే ఉద్యమాన్ని చేపట్టిండు. ప్రభుత్వం తరపున 10వ తరగతి వరకు అందరికీ ఉచిత విద్య అందించాలని 1977 అక్టోబర్ 11న ఆదేశాలు జారీ చేసిండు. చదువుకునే ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్, ఆర్థిక సహాయం అందించే ఏర్పాట్లు చేసిండు. కర్పూరి ఠాకూర్ హయాంలో మారుమూల ప్రాంతాల్లో కొత్తగా పాఠశాలలు, కళాశాలలు స్థాపితమయ్యాయి. జీవితంలో ఒకే ఒక్కసారి 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిండు. కర్పూరి ఠాకూర్లో 2 లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆడంబరాలు లేని సాధారణ జీవితం, అసమానతలు లేని సమాజ స్థాపన కోసం తపన. ఈ రెండింటిని ఆయన జీవిత పర్యంతం వరకు కొనసాగించాడు. బీహార్లో వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసి వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు సూచించవలసిందిగా అప్పటి ప్రభుత్వం 1971లో ముంగేరీలాల్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 1976లో ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 26%, విద్యా సంస్థల్లో 24% రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక సమర్పించింది. అయితే బ్రాహ్మణ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా ఈ నివేదికను అమలుపరచడానికి నిరాకరించాడు. 1977లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం తర్వాత, అంటే నవంబర్ 10, 1978లో బీహార్లో మొదటిసారిగా వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చారు కర్పూరి ఠాకూర్. ఈ చట్టం ప్రకారం ఉద్యోగాల్లో 26% రిజర్వేషన్లు కల్పించారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు 8%, వెనుకబడిన తరగతుల వారికి 3%, మహిళలు మరో 3% ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. ఇట్లా దేశంలో మొదటిసారిగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 3% కల్పించి వారి పేదల పక్షపాతిగా నిలిచాడు కర్పూరి ఠాకూర్. తాము చేయకూడదు అనుకున్న పనిని కర్పూరి ఠాకూర్ చేయడంతో ఆయన్ని పదవి విచ్యుతుని చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించి ఆయన్ని పదవిని తప్పించింది. వీరికి జనతా పార్టీకి చెందిన అగ్రకుల ఎమ్మెల్యేలు సహకరించారు. ఈ దశలో పదవిని వదులుకోవడానికి కర్పూరి ఠాకూర్ సిద్ధపడ్డాడు, కానీ రిజర్వేషన్లపై వెనక్కి వెళ్లలేదు. అలాగే తన స్థానంలో దళితుడైన రామ్ సుందర్ దాసుని ముఖ్యమంత్రిగా చేసిండు. ఉత్తరప్రదేశ్లో మాయావతి కన్నా ముందే 1979లో దాసుని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కర్పూరి ఠాకూర్కి దక్కుతుంది. కర్పూరి ఠాకూర్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 1971లో ఆయన తండ్రిని గ్రామంలోని భూస్వామి గడ్డం చేయించుకునేందుకు బలవంతంగా ఎత్తుకెళ్లిండు. సమస్తీపూర్ కలెక్టర్ ఆ భూస్వామి మీద చర్యలకు ఉపక్రమిస్తే అది మొత్తం దేశమంతటా ఉన్నది, ఎంతైనా ఆ భూస్వామి మా ఊరోడే, వదిలేయండి అని ఆదేశించిండు. అంతేకాదు కులం పేరుతో అవహేళన చేసేవారు. అయినా వాటన్నిటిని తట్టుకొని తాను చేయాల్సిన కర్తవ్యంపై దృష్టి పెట్టాడు కర్పూరి ఠాకూర్. నిస్వార్థంగా త్యాగశీలతో కర్పూరి ఠాకూర్ లాగా బతికిన నాయకులు చాలా అరుదు. చనిపోవడానికి 3 రోజుల ముందు 1988 ఫిబ్రవరి 14వ తేదీన పాట్నాలో ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ బహుజనులకు ఎంత ప్రతిభ ఉన్నా కులం కారణంగా అణచివేతకు, అవహేళన గురవుతారని వ్యాఖ్యానించాడు. ఈ వివక్షను విద్య ద్వారానే దూరం చేయగలమని బోధించాడు. స్వాతంత్రానంతరం రాజకీయ అధికారం బ్రాహ్మణ ఆధిపత్య కులాల నుంచి బహుజనులకు దక్కడం బీహార్తోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. మహామాయా ప్రసాద్ మంత్రివర్గంలో 1967లో కర్పూరి ఠాకూర్ ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక విద్యాశాఖలు నిర్వహించిండు. ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ పాపులర్ అయ్యిండు. అందుకు
ఆయన చేసిన పనులే కారణం. ముఖ్యమంత్రిగా జమీందారీ వ్యవస్థను రద్దు చేసి బీహార్లో ప్రజాపాలనకు ప్రాణం పోసిండు. ఒక మంగలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శక్తివంతులైన జమీందారులను, జమీందారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యానికి ఉన్న పవర్ ని రుచి చూపించాడు. బీహార్లో భూ సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కర్పూరి ఠాకూర్కి దక్కుతుంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిండు కాబట్టే ఆయన జననాయకుడు అయ్యిండు. జననాయక అనే బిరుదునిచ్చింది దేశ మాజీ ప్రధాని చంద్రశేఖర్. కర్పూరి ఠాకూర్ చనిపోయినప్పుడు ఒక వృద్ధ మహిళ భౌతికాయాన్ని దర్శించుకోవడానికి వెళ్తుంటే ఎస్పీ ఆపడంతో ఆమె నీకేమి నొప్పి అయింది, నా కొడుకు చివరి చూపును అడ్డుకుంటావా అని ఆగ్రహించింది. అంటే ఆయన సామాన్య ప్రజలతో ఎంతగా మమేకమైండో అర్థమవుతుంది. నిజానికి ఆయన చనిపోయినప్పుడు చాలా మంది ఊరికి వెళ్లి కన్నీరు కార్చిండ్రు. చనిపోయిన దానికన్నా ఆయన నివాసం ఉన్న పూరిలను చూసే ఎక్కువ కన్నీరు కార్చిండ్రు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హేమావతి నందన్ బహుగుణ ఆ ఇంటిని సందర్శించి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంతటి పేదరికంలో ఉన్నాడంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించాడు. కర్పూరి ఠాకూర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా బతికిండు. తన సొంతానికి అధికారాన్ని, హోదాని ఎన్నడూ వాడుకొనలేదు. నిప్పులాగా బతికిండు. అందుకే ఆయన జనం గుండెల్లో నిలిచిండు. నిలవడమే కాదు, కర్పూరి ఠాకూర్ భవిష్యత్ బహుజన నేతలను తీర్చిదిద్దిండు. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, శరద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్ లాంటి గొప్ప రాజకీయ నాయకులున్నారు. అందుకే భారత ప్రభుత్వం ఆయనకు 2024లో శత జయంతి సందర్భంగా భారతరత్నను ప్రకటించి తనను తాను గౌరవించుకున్నది. బహుజన ఉద్యమాలకు పునరుత్తేజం కలిగించిన ఆ మహనీయుడికి మా బీబీసీ రైజింగ్ ద్వారా ఇదే ఘనమైన నివాళి. మీ డాక్టర్ సాంబశివ గౌడ్, బీసీ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు.